చెక్అవుట్ చేసినాను. చెక్అవుట్ చేసి లగేజ్ అంతా ఎత్తుకున్నా. మనమైతే ఇప్పుడు పుకెట్కి వెళ్తున్నాం. పుకెట్కి ఎలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలో చెప్తాను. ఒకటి సాధారణ బస్ టెర్మినల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్లు కొనుక్కుంటే మనకి 700 అయిపోతుంది. అది 2 సీటరు. మళ్ళీ ఫుల్ టైర్డ్ అయినా మళ్ళీ ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి నేను అది కాకుండా కొంచెం ఇక్కడ సింగిల్ సీటర్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి మనకి ఒక 1100-1200 బాతులు పడుతుంది. డైరెక్ట్గా పుకెట్ తీసుకెళ్తాడు, ఇంక్లూడింగ్ లంచ్తో పాటు. అక్కడికైతే వెళ్తున్నా ఎయిర్పోర్ట్కి. మంచి లగ్జరీ బస్సు, గట్టిగా వెళ్ళొచ్చు, చిల్ చేసుకుంటా. ఆ రేట్లో మనం ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది. అయినా పర్లేదని చెప్పేసి బస్సుగా ట్రై చేయాలని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లైట్ ట్రై చేసిన. సో ఈసారి బస్ ట్రై చేద్దామని చెప్పేసి బస్సులోకి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు చెక్అవుట్ చేసుకొని వచ్చిన. ఏమనుకుంటున్నా, హోటల్స్ ఏం బుక్ చేయలేదు, ఏం చేయలేదు. నేను బస్సులో పెట్టుబడి చేసుకుంటాను. 14 గంటలు ఏం చేస్తాను అప్పుడు చేసుకుంటాను నిదానంగా. ప్రస్తుతానికైతే మనం వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ సోంబా టూర్ అని ఉంది, ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి టికెట్ అనేది తీసుకున్నాం. చూసినాము, నాకు 1112 బాతులు పడింది. ఫ్లైట్లో అంతే రేటు పడుతుంది, కానీ ఇది కొంచెం బాగుంటుంది. సింగిల్ సీటెడ్, అన్నీ మంచిగా ఉంటుంది. 4 గంటలంట. టైం ఏమో ఇప్పుడు 1 అవుతా ఉంది. 4 గంటలకు బస్సు ఉంది అంటున్నారు. ముందుగానే వచ్చి టికెట్ ఇక్కడ మన పాస్పోర్ట్ ఇవ్వాలి వెరిఫికేషన్కి. పాస్పోర్ట్ ఇచ్చి డబ్బులు ఇస్తే టికెట్ అనేది ఇచ్చేస్తారు. ఇది చూసుకుంటే టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకొని ఇంకా 4 ఉంది. అంత లోపల వెళ్ళి బయట ఏమన్నా తినేసి కొంచెం తర్వాత బస్ ఎక్కుదాము. ఇది ఎక్కడికి వచ్చిన కౌంటర్స్ మీకు చూడాలంటే కౌంటర్లు చూడండి ఇట్లా ఉంటాయో. ఆ కౌంటర్కి వెళ్ళి తీసుకోండి. ఆ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకునేయండి. టికెట్ తీసుకుని మోస్ట్లీ 4 ఉంటుంది. ముందుగానే టికెట్లో ఆల్రెడీ సీట్లు మొత్తం ఫుల్ అయిపోయింది. ముందుగా వచ్చినా కాబట్టి నాకు కొంచెం ముందు దొరికింది సీటు. లేదంటే ఎక్కడో వెనకాల చివరిన అనేది దొరుకుతారు. ఆల్రెడీ ఇప్పుడే ఎక్కడ మిడిల్లో వచ్చింది నాకు. అంతకుముందు ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. వీళ్ళ సైట్ ఉంటుంది, బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వీళ్ళ సైట్లో. బస్ అయితే 4 గంటలకి 5 స్టాపింగ్లు ఉంటాయంటున్నారు. చూద్దాం. టైం అయింది, బస్ అయితే వచ్చింది. మనం బస్ ఎక్కి ఇంకా డైరెక్ట్గా పుకెట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ లాంచ్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఐరస్ అదే టెర్మినల్లో. అక్కడికి వెళ్ళి మనం టికెట్లు తీసుకోవాలి. టికెట్ తీసుకొనేసి అక్కడి నుంచి వెయిట్ చేసి ఇదే ఫస్ట్ ప్లాట్ఫామ్ కిందకి వస్తుంది బస్సు. అక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా పుకెట్కి. ఈరోజు 4కే ఉంటుంది, ప్రతిరోజు 4 ఉంటుందంట. 1112 బాతులు. మన దాంతో మారిస్తే 2500 ఉంటుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా పుకెట్ బస్ స్టాండ్ తీసుకెళ్ళగలుగుతారు. అక్కడి నుంచి మనం డౌన్ టౌన్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వేరే టుక్ లాంటివి ఉంటాయి, 5 బాతులు. దాంట్లో నుంచి వెళ్ళాలా. బస్ అయితే చూసారు కదా, ఇదే బస్ టెర్మినల్. ఫస్ట్ టెర్మినల్కి వచ్చి ఇక్కడే ముందరే టికెట్ తీసుకున్న ముందరే ఉంటుంది. లోపల కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చాలా టైం ఉంది, స్పేస్ కూడా చాలా ఉంది కూర్చునేదానికి. కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. మనం అయితే వెళ్దాం కదా. చూసారంటే ఇదే మన బస్సు. మనం ఎక్కబోయే బస్సు చూడండి ఇట్లా ఉంది. కింద లగేజ్ అవంతా ఉంటే ఇక్కడ ఇచ్చేవచ్చు. లగేజ్ లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం ఇక్కడ ఇచ్చేవచ్చు. వాళ్ళు స్లిప్ లాంటిది ఇస్తారు. పుకెట్ పోతున్నాం, బ్యాంకాక్ నుంచి పుకెట్కి. మనమైతే వెళ్ళిపోదాం లోపలికి. డ్రైవర్ సీటు. ఇక్కడైతే ఎవరు లేరు, ఒకే ఒక ఉంది. ఫోటో తీసుకుంటారు లేదు. థ్యాంక్ యూ. చూసానంటే ఎవరు లేరు, బస్సు మొత్తంలో కూడా ఎవరు లేరు. మనమే ముందు వచ్చినామా ఏంటి. మనకు టీవీ ఇచ్చినారు, లైటింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, కింద చూసుకుంటే మనకి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఇవన్నీ ఇచ్చినారు. అండ్ కప్ హోల్డర్స్ ఇచ్చినారు. పైన కప్ హోల్డర్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకు యూఎస్బి కేబుల్ లాంటిది ఉంది. అచ్చా ఐఫోన్కి లేదేమో, పుష్పమైన 5 వాట్స్ ఉన్నాయి. లైట్ అవి తీసుకోవచ్చు. కొన్నట్టే వాష్రూమ్స్ మరీ అంత వరస్ట్ ఏం లేదు.
చిన్నదిగా మంచిగా బాగానే ఉంది. మనకైతే లంచ్కి ఇక్కడ తెచ్చి ఆపినారు. ఇక్కడి నుంచి అంటే మనం మొత్తం తినచ్చు. మన టికెట్ ఇచ్చేసి తినచ్చు అని అనుకుంటున్నా. చూడాలి ఎక్కడ మన టికెట్ ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి. నేనైతే చికెను ఇది తీసుకున్నా. ఒకదానికి ఒకటే తీసుకోవాలా. నేనైతే తీసుకున్నాను. మొత్తాన్ని చూసినా అంటే పొద్దున్నే 7 అవుతుంది. వచ్చి దిగేసినాం మనం. అవతల పక్క ఎక్కడ ఉంటుంది డౌన్ టౌన్కి అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్కాల డౌన్ టౌన్కి. చూడండి ఇట్లా మారుతూ ఉంటుంది. మన డౌన్ టౌన్లోకి తీసుకెళ్ళిపోతుంది. 15 బాతులు మీరు తీసుకుంటే వాడైతే అక్కడ దింపేనాడు. అక్కడి నుంచి వేరే తీసుకొని వెళ్ళాలంట. వెళ్తూ ఉన్నాను. ముందుకెళ్ళి చూస్తాను. ఇక్కడి నుంచి నేను పటాంగ్కి వెళ్ళాలి. పటాంగ్ బీచ్కి ముందుకెళ్ళి ఇంకేమన్నా ఆప్షన్స్ ఏమైనా ఉంటాయని చెప్పి చూస్తున్నాను. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే అదే సేమ్ అదే మొత్తం ఒక వ్యాన్ ఒకటి ఉంది. ఇదైతే వెళ్తుందంట పటానికి. చూద్దాం ఇక్కడి నుంచి మళ్ళీ ఎంత తీసుకుంటారు. నాకు తెలిసి వాళ్ళు 15 బాతులు తీసుకున్నారు టికెట్ ఇచ్చి. ఇది కొంచెం ఎక్కువ దూరం కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటారేమో అనుకుంటాను. 30 తీసుకుంటారేమో అనుకుంటాను నేను. నాకు కూడా తెలీదు. నేను అడిగితే ఇది వెళ్తారు బాబు అన్నారు. సరే దీంట్లో ఎక్కేసాను నేను. నా టర్నింగ్ అయితే వచ్చేసింది. అక్కడి నుంచి ఇంక బండి స్ట్రైట్కి వెళ్తుంది. సో మనం మ్యాప్ చూసుకొని మన టర్నింగ్ ఎక్కడో అక్కడ ఆగిపోతే సరిపోతుంది. ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు ఉంది లోపలికి వెళ్ళాలా. ఫుకెట్లో గ్రాబ్స్ ఇవంతా చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చి ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఫుకెట్లో అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. సో మనం 2 కిలోమీటర్లే కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కువ ఏ టైం అయినా. ఇంకా నాకు చెక్ ఇన్ అయ్యడానికి చూపునంత టైం ఉంది. ఇదేం పొద్దున్నే 8-9 అవుతా ఉంది. నాకేమో చెక్ ఇన్ 2 గంటలకి. అక్కడ పోయినాక ఏం చెప్తారో కూడా తెలీదు. సో నడుచుకుంటూ వెళ్ళిపోదాం నిదానంగా ఓపిక్గా. కానీ లగేజ్ ఎక్కువ ఉంది చూసాను. పర్లేదు మామూలు. కావాలన్నాక లగేజ్ మోయకుండా ఇంకేమో వస్తుంది. చలో వెళ్దామండి. ఇప్పుడే వచ్చిన చెక్ ఇన్ చేద్దామని చెప్పి లగేజెస్ అంతా ఇక్కడ పెట్టిన. వచ్చి డబ్బులు కట్టేసి పాస్పోర్ట్ ఇచ్చి స్కాన్ చేయించుకున్నా. అక్కడ రూమ్ రెడీ అవుతుందా లేదా అని చెప్పి చూసేందుకు వెళ్ళింది. టైం 9 అవుతా ఉంది. అందుకని చెప్పి ఇక్కడ మామూలుగా 2 గంటలకి చెక్ ఇన్ అవ్వాలి. నేను చాలా తొందరగా వచ్చిన. నేను రాలేదు, వచ్చేలాగా అయ్యింది. ఎందుకంటే బస్సులు అక్కడి నుంచి మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మామూలుగా అక్కడి నుంచి 30 కిలోమీటర్ రావాలి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి షటల్ బస్సులు ఉంటాయి. డైరెక్ట్గా పుకెట్ ఎయిర్పోర్ట్లో దిగితే బయటకు వస్తే షటల్ బస్సు ఉంటే 100 బాతులు డైరెక్ట్గా మ్యాప్ చూసుకున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తూ ఉన్నాం కదా, ఇక్కడ బస్ స్టాండ్లో దింపేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి 26 కిలోమీటర్లు ఉంది. 26 కిలోమీటర్లు పుకెట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్. 26 కిలోమీటర్లు రావాలి అంటే పుకెట్లో. సో దానికని చెప్పేసి నేను ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏముంది అని చూస్తే టుక్టుక్లు మనకి పటాయాలో టుక్టుక్లు ఉన్నాయి కదా, ఇక్కడ టుక్టుక్లు ఉన్నాయి. కానీ కొంచెం ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి. బస్సు దిగంగానే అక్కడి నుంచి సిటీ డౌన్కి డౌన్ టౌన్కి ఉంది. డౌన్ టౌన్ మార్కెట్కి ఉంది. డౌన్ టౌన్ మార్కెట్కి 15 బాతులు. అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచొస్తే ఇంక అక్కడి నుంచి వరుస టుక్టుక్లు ఉంటాయి. మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలో ఆ టుక్టుక్ పైన రాసి ఉంటుంది, ఎంత ప్రైజో రాసి ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైజ్. అది చూసుకున్నారా ఎక్కడ టర్న్ ఉందో గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటా ఉండండి. ఎక్కడ టర్న్ ఉందో అక్కడ దిగేయండి. అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మళ్ళీ మీరు క్యాబులు ఇక్కడ మళ్ళీ బండ్లు తీసుకున్నారంటే వీడు ఆస్తులు అడుగుతారు. 1 కిలోమీటర్కి నాకైతే జస్ట్ ఆళ్ళ నుంచి 1 కిలోమీటర్ ఉంది, దానికి 200 బాతులు కావాలంట. అదే నేను 26 కిలోమీటర్లే 50 బాతుల్లో వచ్చినాను. వీడికి 1 కిలోమీటర్కి 200 బాతులు నేను ఎందుకు ఇస్తాను? అందుకని చెప్పి నడుచుకుంటూ వచ్చేసాను. ఎంతవరకు కుదిరితే అంతవరకు నడుచుకుంటూ మ్యాక్సిమం నడుచుకుంటూ వచ్చేసిన. లగేజ్ ఎత్తుకొని 2 కిలోమీటర్లు కావాలంటే మామూలు విషయం కాదు. పొద్దున్న ఏం తినలేదు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేని నడవాలంటే కొంచెం కష్టం. బట్ ఓకే, మనం ట్రావెలింగ్ ఫిక్స్ అయినాక అన్నీ ఖచ్చితంగా నడవాల్సిందే, తప్పదు. సో నడిచిన అయితే వచ్చిన మంచిగా రూమ్ ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే పోయి నిదానంగా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వచ్చు. లేదు అంటే ఎక్కడికి నొప్పి చాలా దిమ్మ తిరిగేస్తుంది.
ఏమంటే వేరే వేరే రూమ్ చూస్తూ ఉంది, ఏమన్నా ఖాళీగా ఉంటే నాకు ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే నా ఫేస్లో తెలిసిపోతుంది వీడు అలసిపోయినాడు, పాపం ఇద్దాము మనకి మంచి రివ్యూలు ఇస్తాడు అని చెప్పేసి. చూద్దాం, అక్క వెళ్ళేసి నేనైతే ఆరామ్సరిగా కూర్చుంటాను. ఎందుకంటే నడిచే ఓపిక నాకైతే అస్సలు లేదు. సరే చూడండి, వాష్రూమ్స్ చూసుకుందాం. చిన్నదిగా బాగానే ఇచ్చినాడు స్నానం చేసుకునేదానికి. స్నానం చేసినా చిన్నదిగా ఉంది, కానీ ఓకే పర్లేదు. నుంచి 2 స్విచ్లు ఇచ్చినారు, ఏసీ కంట్రోల్స్ ఇక్కడే ఇచ్చేసినారు, ఫైర్ ఎస్కేప్ ప్లాన్ ఉంది. ఫ్రిడ్జ్ మనం చూసుకున్నట్టయితే ఇదే రూమ్. మంచిగా టీవీ ఉంది, మిర్రర్ ఉంది, టవల్స్ అంతా పెట్టినారు శుభ్రంగా. అక్కడ చూసినారా కబోర్డు, ఓవెన్ అన్నీ ఉన్నాయి, బట్టలు అన్నీ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి అయితే మంచి వ్యూ ఇచ్చినారు మనకి. అవతల ఒక మంచి వ్యూ అయితే ఉంది. ఇక్కడ ఈ వ్యూస్ అంత వద్దు మాకు, మంచి వ్యూ ఉంది కదా రూమ్. ఇదే ఫుల్ రూమ్ చూడవచ్చు. ఎంతకి ఇది ఎంత పడిందని చెప్పలే కదా. ఇదైతే నాకు 2 నైట్స్కి 1000 బాతులే పడింది. అంటే ఒక నైట్కి 500 బాతులు. 500 బాతులు అంటే 1000 రూపాయలు. జస్ట్ 1000 రూపాయలకి ఇంత మంచి రూమ్ అంటే చాలా మేలే, చాలా బెటర్. మంచి డీల్ దొరికింది నాకు. ఓకే, ఇంకా వచ్చేసినాం కాబట్టి ఇంకా ప్రశాంతంగా చిల్ అవ్వాలా, కొంతసేపు రెస్ట్ తీసుకోవాలా, తర్వాత మిగతా ఏమన్నా ఉంటే తర్వాత వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలా. సరే, ఇంతకీ ఈ వీడియో. బాయ్ బాయ్.